నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ రూల్స్ పెడుతూ ఉంటాడు జక్కన్న. కానీ SSMB 29 విషయంలో మాత్రం మహేష్ బాబు ఒక్కడే స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టుగా ఉంది. మిగతా వాళ్ళు జక్కన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారా అంటే కాదని చెప్పలేం. అసలు రాజమౌళి ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దామా? రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్ట్ చేయకూడదు. ఇది జక్కన్న మొదటి రూల్. బాహుబలి సమయంలో ప్రభాస్ RRR సినిమా చేస్తున్నప్పుడు NTR రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు. కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆచార్య చేశాడు చరణ్. ఇప్పుడు SSMB 29 కోసం మహేష్ బాబు బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు. అంతేకాదండోయ్, ఈ సినిమాకు సంబంధించి బయట ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు సూపర్ స్టార్. కానీ మిగతా స్టార్స్ మాత్రం రాజమౌళి రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. మహేష్ బాబు తప్ప ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సమయం వచ్చినప్పుడల్లా SSMB 29 గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా ప్రియాంక చోప్రా మహేష్ బాబు సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నా కానీ ఇండియాను, హిందీ సినిమాలను చాలా మిస్ అవుతున్నాను. అప్పుడప్పుడు నా సొంత ఇంటికి దూరమయ్యాననే భావన కలుగుతుంది. కానీ ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పలు సందర్భాల్లో SSMB 29 గురించి మాట్లాడారు. రాజమౌళి సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేనని అన్నారు. కానీ తాను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్నానని తెలిపారు. కానీ మహేష్ బాబు మాత్రం జక్కన గీసిన గీత దాటడం లేదు. ఇప్పటి వరకు గుంటూరు కారం తర్వాత తన నెక్స్ట్ మూవీ రాజమౌళితో ఉంటుందని మాత్రమే చెప్పాడు మహేష్ బాబు. అంతకు మించి SSMB 29 గురించి బాబు మాట్లాడిన సందర్భాలు లేవు. లుక్ విషయంలోనూ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. విదేశాల్లో ట్రైనింగ్ వెళ్ళినా కూడా ఎలాంటి లీకేజ్ బయటకు రానివ్వలేదు. పూజా కార్యక్రమాలు జరుపుకున్నా, షూటింగ్ మొదలైనా కూడా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ ప్రాజెక్టు గురించి ఏం చెప్పినా రాజమౌళినే చెప్పాలి అన్నట్టుగా ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు మహేష్. కానీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్ గా పోస్టులు పెడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. దానికి తోడు లీకేజ్లు వదలడం లేదు. ఇప్పటి వరకు రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి చెప్పింది ఏమైనా ఉందా అంటే ఆ మధ్య సింహాన్ని బోనులో బంధించానని, మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కున్నాను అంటూ పోస్టులు చేశాడు. మొత్తంగా సైలెన్స్ ను కూడా ప్రమోషన్ స్ట్రాటజీగా గట్టిగా వాడేస్తున్నాడు జక్కన్న.